కాబట్టి మనం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉన్నా అది ఉంటుంది. ఎప్పుడూ కేవలం 2 కోపావేశాల మధ్యనే. మనం సౌఖ్యంగా ఉన్నప్పుడు అది ఉంటుంది ఎప్పుడూ 2 ఉద్వేగ శిఖరాల మధ్యలోనే అన్నమాట. మనం బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు అది కేవలం 2 కామ కార్యాల మధ్యలో ఉంటుంది. మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు అది ఎప్పుడూ ఉంటుంది 2 ద్వేషాల మధ్యలోనే. గుర్తుంచుకోండి దీన్ని. కాబట్టి ఓ బుద్ధుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఊహించుకోండి అది మీ నిశ్శబ్దమే అని. ఎప్పుడు మీ కోపం అదృశ్యం అయిపోతుందో అప్పుడే మీ నిశ్శబ్దం కూడా అయిపోతుంది అదృశ్యం. అవి 2 కలిసే ఉంటాయి ఉనికితో. అవిభాజ్యాలు అవి. కాబట్టి ఓ బుద్ధుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అనుకోకండి దీన్ని మీ బ్రహ్మచర్యమని. కామం అదృశ్యం ఎప్పుడైపోయిందో అప్పుడే బ్రహ్మచర్యం కూడా అయిపోయింది అదృశ్యం. ఆ 2 ఒకే విషయపు అంశాలే కాబట్టి ఆ 2 అయిపోయాయి అదృశ్యం. ఓ బుద్ధుడిలో మీరు ఏమాత్రమూ ఊహించుకోలేని ఓ విభిన్న జీవుడి ఉనికి ఉంటుందన్నమాట. మీరు కేవలం మీకు తెలుసుకున్న ద్వంద్వత్వాలు మాత్రమే ఊహించుకోగలుగుతూ ఉంటారు. బుద్ధుడు ఏ రకమైన ఎటువంటి మానవుడో మీరు ఏమాత్రమూ ఊహించుకోలేరు. ఆయనకు ఏం జరిగిందో ఏమాత్రమూ ఊహించుకోలేరు. యావచ్చక్తి వచ్చి చేరి ఉంది ఓ విభిన్న తలంలోకి, ఓ విభిన్న తలంలోని ఉనికిలోకి అన్నమాట. పంకమే అంటే బురదే అయిపోయి ఉంది పంకజం, పద్మం. కానీ ఇంకా అది ఉంటుంది. పద్మంలోంచి బురద బహిష్కరింపబడలేదు. అది అయిపోయే ఉంటుంది పరివర్తితం. కాబట్టి మీలో ఉన్న అన్ని శక్తులు తంత్రంలో అంగీకరించబడతాయి. కామక్రోధ లోభ మోహ మదమ ఏ ఉన్నా సరే పరివర్తితం చేసుకోవాలన్నమాట. మనం తంత్రం ఉంటుంది దేనినో తిరస్కరించేందుకోసం కాక పరివర్తించేందుకోసమే. పరివర్తన తెచ్చుకోవాలి మనం. మరి తంత్రం అంటుంది చెయ్యాల్సిన తొలి పని స్వీకరించటమేని. ఈ తొలి పనే ఉంటుంది మహా కష్టంగా స్వీకరించడం అన్నమాట. మీకు వస్తూ ఉండవచ్చు కోపం రోజులో ఎన్నోసార్లు, కానీ మీ కోపాన్ని స్వీకరించటమే ఉంటుంది మహా కష్టంగా అన్నమాట. కోపంగా ఉండడం చాలా సులభం, కానీ కోపాన్ని స్వీకరించడం ఉంటుంది మహా కష్టంగా. ఎందువల్ల? కోపంగా ఉన్నప్పుడు అంత కష్టాన్ని మీరు అనుభవించరు. కాబట్టి కోపాన్ని స్వీకరించడంలో అంత కష్టాన్ని మీరు ఎందుకు అనుభవిస్తారు? కోపంగా ఉండడం కోపాన్ని స్వీకరించేంతటి చెడ్డదిగా అనిపించదన్నమాట. ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఆ మనిషి మంచివాడేనని. కోపం తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందని. అది మీ వ్యక్తిత్వపు సొంత స్వరూపాన్ని పాడు చేసేయదు. మంచి వాళ్ళగా కొనసాగుతూ ఉంటారు. మీరంటారు ఏదో అలా జరిగింది అని. అది మీ అహంకారాన్ని దెబ్బతీయదు. మీ అహంకారానికి విధ్వంసకరం ఉండదు. కాబట్టి జిత్తుల మారి మనుషులు వెంటనే పశ్చాత్తాపడుతూ ఉంటారనమాట. వాళ్లకు కోపం వస్తుంది, పశ్చాత్తాపం కూడా కలుగుతుంది, క్షమాపణలు కూడా కోరుకుంటారు. వీళ్ళే జిత్తుల మారి మనుషులు. ఎందుకు అంటున్నాను నేను వాళ్ళను జిత్తుల మారి మనుషులని? ఎందుకంటే కోపం రాగానే వాళ్ళ వ్యక్తిత్వ స్వరూప బింబం వణికిపోతుంది కనుక. వాళ్ళకది ఎంతో సౌకర్యంగా ఉంటుంది. వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది కోపం వచ్చిందా నాకు, కోపం వచ్చేంత చెడ్డవాడినా నేను. కాబట్టి ఓ మంచి మనిషి వ్యక్తిత్వ స్వరూప బింబం వణికిపోవడం ప్రారంభమవుతుందన్నమాట. మళ్ళీ దాన్ని సుస్థిరంగా పునఃప్రతిష్ఠించుకునేందుకే ప్రయత్నించాల్సి వస్తుంది ఆ మనిషికి. వెంటనే ఆ మనిషి అంటాడు ఇదేం బాగాలేదు, ఇంకెప్పుడు నేను కోపం తెచ్చుకోను, నన్ను క్షమించు అని. ఆ విధంగా క్షమాపణను అభ్యర్థించిన వెంటనే ఆ మనిషి వ్యక్తిత్వ స్వరూప బింబం కుదుటపడి స్థిరపడుతుందన్నమాట. ఆ మనిషి ఉంటాడప్పుడు సరిగ్గా మళ్ళీ తిరిగి వచ్చేసి ఉంటాడు కోపం ఉండని తన పూర్వస్థితిలోకి అన్నమాట. ఆ మనిషి తన కోపాన్ని రద్దు చేసేసుకున్నాడు.
క్షమాపణ చెప్పేసుకోవడం వల్ల అన్నమాట. ఆ మనిషి తనను తానే చెడ్డవాడిగా నిందించుకున్నాడు మరి మంచివాడిగా ఉండడానికి. అందువల్లే జన్మజన్మల పర్యంతము మీరు ఉండగలుగుతారు, కొనసాగుతూ ఉంటారు. కోపంతోనే, కామంతోనే, స్వార్థంతోనే, దీంతోనే, దాంతోనే, కానీ దేన్ని స్వీకరించుకోకుండగానే. ఇది ఓ మనసు ప్రయోగించే జిత్తు అన్నమాట. ఏ కార్యాన్ని మీరు చేస్తున్నా అది ఉంటుంది ఉపరితలం మీదే సాగుతూ. కేంద్రంలో మీరు ఉంటారు మంచివారుగా. నాకు కోపం ఉంది అన్నదాన్ని మీరు స్వీకరించారంటే అప్పుడు కేంద్రంలో మీరు చెడ్డవాళ్ళు అయిపోతారు. అప్పుడు అది ఓ కోపాన్ని తెచ్చుకునే సమస్యగా ఉండదు. అప్పుడు ఆ కోపం ఉండదు తాత్కాలికంగా. పైపెచ్చు ఆ కోపం ఉంటుంది మీ వ్యక్తిత్వంలో స్థాపితమైన భాగంగా అన్నమాట. అప్పుడు ఎవరో రేగించారు కాబట్టి కోపం తెచ్చుకుని మీరు ఉండరు. అక్కడ ఎవరూ లేకపోయినా ఒంటరిగా మీరున్నా ఉంటుంది మీలో అక్కడ కోపం. మీకు కోపం రాకపోయినప్పుడు కూడా అక్కడ ఉంటుంది కోపం. ఎందుకంటే కోపం మీ శక్తే కాబట్టి, కోపం కూడా మీలో ఒక భాగమే కాబట్టి అది ఉండదు. అప్పుడప్పుడు రేగుతూ ఆ తర్వాత అణిగిపోతూ ఉండదు. మీలో కోపం రేగనే రేగదు ముందుగా అది మీలో ఉండకపోతే. ఈ విద్యుత్ దీపాన్ని మీరు ఆర్పేయవచ్చు, మళ్ళీ వెలిగించవచ్చు. ఏం చేయాలన్నా ముందుగా అక్కడ విద్యుత్ ప్రవాహం ఉండి తీరాలి నిరంతరంగా. ఆ విద్యుత్ ప్రవాహం అక్కడ ఉండకపోతే దీపాన్ని మీరు వెలిగించను లేరు, ఆర్పను లేరు. ఆ అసూయ ప్రవాహం కూడా ఎప్పుడూ అక్కడే ఉంటుంది. వాటిని మీరు వాడుకోవచ్చు, వాడుకోకపోవచ్చు. ప్రత్యక్షం కానివ్వచ్చు, అంతర్ధానం కూడా చేసేయచ్చు. పరిస్థితులకు తగినట్లుగా మీరు పరివర్తితులు అవుతూ ఉంటారు. కానీ మీ లోపల మీరుంటారు సమానంగానే. స్వీకరించడం అంటే కోపం ఒక కార్యం కాదని, అంతకంటే ఎక్కువగా ఆ కోపమే మీరు అని. కామం ఒక కార్యం కాదు, మీరే కామం. అసూయ ఓ కార్యం కాదు, మీరే అసూయ. దీన్ని స్వీకరించటం అంటే మీ వ్యక్తిత్వ స్వరూప బింబాన్ని వదిలి పారేయడమే. మరి మనందరము మహా చక్కటి వ్యక్తిత్వ స్వరూప బింబాలను నిర్మించుకుని ఉంటున్నాము. మహాసౌందర్యం ఉన్న వ్యక్తిత్వ స్వరూప బింబాలను మనం. మరి మీరేం చేస్తున్నా అవి ఏ మాత్రము దాన్ని సృజించవు. మీరు దాన్ని సంరక్షించుకుంటూనే ఉంటారు. మీ స్వీయ వ్యక్తిత్వ స్వరూప బింబం ఉంటుంది సురక్షితంగా. కాబట్టి మంచితనాన్ని అనుభవిస్తూ మీరుంటారు. అందువల్లే మీరు ఉండగలుగుతున్నారు కోపంగా, ఉండగలుగుతున్నారు కామంగా. అయినా మీరుండరు కల్లోలితంగా. కానీ మీరు వాటిని స్వీకరించి నేనే కామాన్ని, నేనే కోపాన్ని, నేనే స్వార్థాన్ని చెప్తే అప్పుడు మీ వ్యక్తిత్వ స్వరూప బింబం తక్షణమే కింద కూలిపడిపోతుందన్నమాట. అప్పుడప్పుడు తంత్రం అంటుంది ఇది చెయ్యాల్సిన తొలి కార్యమని. ఇది ఉంటుంది మరి మహా కష్టంగా. ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు స్వీకరించుకోవడం అన్నమాట. అప్పుడప్పుడు మనల్ని స్వీకరించుకునే ప్రయత్నాలను మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడెప్పుడు మనల్ని మనం స్వీకరించుకున్నా చేస్తున్న పనులను అతి జాగ్రత్తగా లెక్కలు కట్టుకుంటూ మాత్రమే చేస్తూ ఉంటాం మాస్టర్స్. మన జిత్తుల మారితనం ఉంటుంది మహాప్రగాఢంగా, మహాసూక్ష్మంగా. మనసుకు ఉంటాయి మహాసూక్ష్మ మార్గాల్లో మోసం చేసుకునే జిత్తులు. కొన్నిసార్లు మీరు స్వీకరించుకుని చెప్పుకుంటారు అవును నేనున్నాను కోపంగా అని. కానీ మీరు దీన్ని ఒప్పుకొని స్వీకరిస్తే మీరు స్వీకరించి ఉంటారు దాన్ని ఎలా అధిగమించాలి. అప్పుడు ఆ కదా ఆలోచిస్తాం దీన్ని ఎలా అధిగమించాలని. మరి స్వీకరించకపోతే ఆ గుణం మనకు ఉన్నదని అంగీకరించకపోతే ఎలా మరి అధిగమించాలి అంటే గుర్తించాలి, గమనించాలి, అంగీకరించాలన్నమాట. మీరు ఆలోచిస్తున్నప్పుడు మాత్రమే అప్పుడు మీరు దాన్ని స్వీకరించి అంటారు సరే నేను కోపంగానే ఉన్నాను, ఇప్పుడు నాకు చెప్పు ఎలా దీన్ని అధిగమించాలో అని. మీరు స్వీకరిస్తారు కామాన్ని. కామ ప్రవృత్తిలో ఉండకుండా ఉండడానికి మాత్రమే. ఎప్పుడెప్పుడు మరో విధంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారో అప్పుడప్పుడల్లా మీరు స్వీకరించగలుగుతూ ఉంటారనమాట, ఒప్పుకోగలుగుతూ ఉంటారు. ఎందుకంటే
మీ వ్యక్తిత్వ స్వరూప బింబం మళ్ళీ భవిష్యత్తులో నిలిపి ఉంచుకోవడం దానివల్ల నిర్వహింపబడుతూ ఉంటుందన్నమాట. ఓ మనిషి ఆత్మహింసా ప్రవృత్తితో ఉంటే అప్పుడు ఏ సంరక్షణ ఉండదు, చేసేందుకు ఏమీ ఉండదు, ఎవరో పట్టించుకోరు. అది మీ వ్యాపారం కాబట్టి వేరెవరూ అందులో ఉండరు. అది మీ వ్యాపారము. మహంతులని చెప్పబడుతున్న వాళ్ళందరూ, పరమహంసలని చెప్పబడుతున్న వారందరూ ఉంటారు మహాహింసాత్మకంగా మరియు తమ పట్ల ఎవ్వరూ ప్రదర్శించారు ఉత్సాహం. అందరూ అందరే. సరే, ఆ పనే చేసుకుంటూ ఉండండి, అది మీ వ్యాపారమేమని. అత్యాశ ఉన్న మనిషి ఈ తర్కాన్ని కూడా అనుభూతి చెందుతాడు. సహజంగానే ఆ మనిషి అడుగుతాడు, ఎలా తీసుకుపోగలను సంపదను నాతో పాటు? కానీ ఆ మనిషి నిజంగానే తన మొత్తం సంపదను తనతో పాటే తీసుకువెళ్ళిపోవాలని కాంక్షిస్తూ ఉంటాడనమాట. అందువల్లే మతాచార్యులకు పలుకుబడి ఎక్కువ అవుతుంది. ఆ మతం మనిషి చూపిస్తాడు ఈ అత్యాశాపూరితుడికి సంపదను ప్రోగు చేసుకోగల నిరర్ధకమైన విషయమని. ఆ మతాచార్యుడు అంటాడు, నీతో పాటు ఏమేం తీసుకుపోవచ్చునో నేను నీకు బోధిస్తాను. నీ సత్కర్మ ఫలాన్ని, పుణ్యాన్ని నీతో పాటు తీసుకుని పోవచ్చు, నీ మంచిని నీతో పాటు తీసుకుని పోవచ్చు, సంపదను మాత్రం తీసుకుని పోలేవు. కాబట్టి నీ సంపదనంతా దానం చేసేయి అంటాడనమాట. కానీ ఇది ఆ మనిషికి ఓ ఊరింపై ఉంటుంది. ఆ మనిషితో ఇలా చెప్పడమే అది. ఇప్పుడు మేము మరింత ఉత్తమమైన విషయాలను నీకు ఇస్తాం, మృత్యువుకు అతీతంగా నీతో పాటే తీసుకెళ్ళిపోవడానికి. ఈ ఊరింపు లభిస్తుంది ఫలితాలన్నమాట. అత్యాశాజీవి అనుభూతిని అనుభవిస్తూ ఉంటాడు. మీరు చెప్పిందే నిజం, మృత్యువు ఉంటుంది అక్కడ, దాన్ని ఏం చేయడానికి వీలే లేకుండా. కాబట్టి నేను నాతో పాటు తీసుకుపోగలిగే వాటి కోసం ఏమైనా చేసి తీరాలి. ఆ పరలోక బ్యాంకులో కొంత భాగ్యాన్ని సంపదను సృష్టించుకుని తీరాలి. ఈ భూప్రపంచము ఇక్కడి బ్యాంకులోని సంపదలు ఉండవు నాతో పాటు శాశ్వతంగా. ఆ మనిషి ఇటువంటి చింతలనే చేసుకుంటూ ఉంటాడనమాట. కొన్నిసార్లు తాత్కాలిక సుఖాలు అనుభవించిన అత్యాశ ఉండని మనిషిని ఎవరైనా మీరు చూడడం జరగవచ్చు. కానీ మీరు గుర్తించలేరు. మీ సాధు సన్యాసుల్లో శాశ్వత సుఖాలను కాంక్షించని ఏ మనిషిని కూడా. వాళ్ళల్లో ఉంటుంది అత్యాశ మరీ ఎక్కువగా. మామూలు మనుషుల్లో అత్యాశ ఉండని ఓ మనిషి మీకు తారసపడవచ్చు. సాధువుల్లో అత్యాశ పరులు ఉండవచ్చు, మామూలు మనుషులో అత్యాశ లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మీరు పట్టుకోలేరు అత్యాశ ఉండని ఏ మనిషిని. మీరు చెప్పుకుంటున్న ఈ సాధు సన్యాసుల్లో అన్నమాట. వాళ్లకు కూడా ఉంటాయి సౌఖ్యాలు, వాంఛితాలు. కానీ వాళ్ళకు ఉంటుంది మీకంటే ఎక్కువ పేరాసే. తాత్కాలిక సుఖాలతో మీరు తృప్తి పడిపోతారు. వాళ్ళు కారు తృప్తులు. వాళ్ళు అత్యాశ ఉంటుంది మహా ఎక్కువగా వాళ్ళకి. వాళ్ళ అత్యాశకు శాశ్వత సుఖాలతో మాత్రమే ఏర్పడుతుంది తృప్తి అన్నమాట. స్వీయ ప్రకృతిని స్వీకరించుకోకపోవడం ఒప్పుకోకపోవడం వల్లే సృష్టింపబడుతుంది అహం. మీ నిజతత్వాన్ని, మీ తదతను, ఏది మీరు అయి ఉన్నారో దాన్ని స్వీకరించకపోవడం వల్లే సృష్టించబడుతుంది అహం. మీరు దాన్ని స్వీకరిస్తే మీకు ఉండదు అహం అన్నమాట. మీరు దాన్ని తిరస్కరిస్తూ ఉంటే, దానికి విరుద్ధంగా ఆశయాలను సృష్టించుకుంటూ ఉంటే తప్పకుండా అక్కడ ఉంటుంది అహం. ఆశయాలనే పదార్థంతోనే పరినిర్మితమవుతుంది మీ అహంకారం. స్వీకరించుకోండి మిమ్మల్నే. కానీ అప్పుడు మీరు ఓ జంతువులాగా కనిపిస్తారు. మీరుండరు ఓ మనిషిలాగా కనిపిస్తూ. ఎందుకంటే మానవుడు ఎలా ఉంటాడన్న మీ ఊహ మీ ఆశయాలలోనే ఉంది కాబట్టి. అందువల్లే ఎప్పుడూ మనం ఇంకొకళ్ళకు బోధిస్తూ ఉంటాము జంతువుల్లాగా ఉండకూడదని. మరి ప్రతి ఒక్కరూ ఉంటున్నారు జంతువుల్లాగే. మీరేం చేయగలుగుతారు? మీరు కూడా ఉన్నారు ఓ జంతువై. మీ జంతుత్వాన్ని స్వీకరించుకోండి. మరి ఏ క్షణంలో మీ జంతుత్వాన్ని మీరు స్వీకరిస్తారో ఆ క్షణంలోనే మీరు చేసి ఉంటారు జంతువుల కంటే అతీతంగా ఉండేందుకు చేసే తొలి అడుగు వేసే ప్రయత్నాన్ని అన్నమాట. ఎందుకంటే ఏ జంతువుకు తను జంతువును అన్న విషయం తెలియదు కాబట్టి.
మానవుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అలా తెలుసుకోవడమే దానికి అతీతమైపోవడం అన్నమాట. మీరు అతీతులు అయిపోలేరు దాన్ని తిరస్కరిస్తూ లేదని చెప్పుకుంటూ ఉంటే. అతీతంలోకి వెళ్ళమన్నమాట. స్వీకరించండి. ఎప్పుడు సర్వస్వము స్వీకరింపబడుతుందో అప్పుడు మీకు అకస్మాత్తుగా అనుభవం అవుతుందన్నమాట. మీరు దాన్ని అధిగమించారని, దానికి అతీతులు అయిపోయారని. స్వీకరిస్తున్నది ఎవరు? సర్వస్వాన్ని స్వీకరిస్తున్నది ఎవరు? ఎవరు దాన్ని స్వీకరిస్తున్నారో వారే అయిపోయి ఉంటారు దానికి అతీతులు అన్నమాట. మీరు తిరస్కరిస్తే మీరు ఉంటారు ఉంటున్న సమాన తలంలోనే, ఇక్కడే ఉంటాం. మీరు స్వీకరిస్తే అధిగమించి మీరుంటారనమాట. అతీతులైపోయి మీరుంటారు. మీ సర్వస్వాన్ని సంపూర్ణంగా మీరు స్వీకరిస్తే హఠాత్తుగా మీరు విసురుగా వచ్చిపడి చేరుకుంటారు మీ కేంద్రంలోకి. అప్పుడు మీరు ఎక్కడికి కదలలేరు, మరి చలించలేరు. ఎందుకంటే మీ నిజతత్వం నుంచి, మీ తతత నుంచి, మీ ప్రకృతి నైజం నుంచి. కాబట్టి మీరు ఉంటారు విసిరేయబడి కేంద్రంలోకే, మీ లోపలికే అనమాట. కొన్ని పద్ధతులు అనమాట, సూత్రాలు. అపరిమితమైన స్థలంలో నెమలి తోకలోని 5 రంగుల వలయాలను మీ 5 ఇంద్రియాలుగా ఊహించుకోండి. ఇప్పుడు వాటి అందాన్ని మీ లోపల విలీనం అవ్వనివ్వండి. అలాగే స్థలంలో లేదా ఒక గోడపై ఏదైనా ఒక బిందువును ఊహించి అది కరిగేదాకా చూడండి. అప్పుడు ఇంకొక దానికోసం మీ కోరిక నిజమవుతుందన్నమాట. మళ్ళీ ఇంకొక సూత్రము. మీ వెన్నుముక మధ్యలో తామరతూడులా సుకుమారమైన నరముపై మీ దృష్టి మొత్తాన్ని పెట్టండి. అలాగ రూపాంతరము అవ్వండి. అదొక పద్ధతి అన్నమాట. మనిషి ఒక కేంద్రంతో పుట్టాడు, కానీ అతను దానిని పూర్తిగా విస్మరణశీలత్వంలో ఉన్నాడనమాట. మన యొక్క ఉనికి కేంద్రాన్ని మర్చిపోయాము. మనిషి తన కేంద్రం గురించి తెలియకుండా బతకగలడు, కానీ మనిషి ఒక కేంద్రం లేకుండా ఉండలేడు. ఈ కేంద్రము మనిషిని ఉనికిని కలిపి ఉంచేదన్నమాట. అది మూలము అయి ఉంటుంది. అది మీకు తెలియకపోవచ్చు. కేంద్రం ఉండడం గురించిన జ్ఞానం అంత ముఖ్యం కాదు. కానీ ఒకవేళ మీకు అది మూలరహితమైన జీవితమేమో అన్నట్లు, మీకు ఏ ఆధారము లేనట్లు, మీరు ఆనుకోవడానికి కింద ఏమీ లేనట్లు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విశ్వంలో మీరు సౌకర్యంగా ఉండరు. మీరు ఇల్లు వాకిలి లేనివారిగా ఉంటారన్నమాట. కేంద్రాన్ని అనేది లేకపోతే. కేంద్రం ఉంటుంది అనుకోండి, కానీ దాని గురించి తెలియకపోవడం వలన మీ జీవితం కేవలం ఒక కొట్టుకుపోవడంలాగా, అర్ధహీనంగా, ఖాళీగా, ఎక్కడికి చేరకుండా ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు జీవితం అన్నది లేకుండా బ్రతుకుతున్నారేమో, ఎక్కడికో కొట్టుకుపోతున్నారేమో అన్నట్లుగా కేవలం మరణం కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్నాను అని అనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి. మీరు ఒక్క క్షణం నుంచి ఇంకొక క్షణానికి వాయిదా వేస్తూ ఉండవచ్చు, కానీ ఆ ఆపు చేయడం మిమ్మల్ని ఎక్కడికి చేర్చదు అని మీకు బాగా తెలుసు. మీరు కేవలం కాలాన్ని గడుపుతూ ఉండవచ్చు, కానీ గాఢమైన భంగపాటు ఒక నీడలా మిమ్మల్ని అనుసరిస్తూ ఉంటుందన్నమాట. మనిషి ఒక కేంద్రంతో పుడతాడు, కానీ దాని గురించిన జ్ఞానం ఉండదు. ఆ జ్ఞానాన్ని పొందాలన్నమాట. మీకు కేంద్రం ఉంది, కేంద్రం అక్కడ ఉంది. మీరు అది లేకుండా ఉండలేరు. ఒక కేంద్రం లేకుండా మీరు ఎలా ఉండగలుగుతారు? మీకు ఉనికికి మధ్య వారధి లేకుండా ఎలా ఉండగలరు మీరు? లేదా మీకు దేవుడు అన్న పదం నచ్చితే మీకు దేవునికి మధ్య సంబంధం లేకుండా మీరు ఉండలేరు. ఒక లోతైన సంబంధం లేకుండా మీరు ఉండలేరు. దైవత్వంలో మీ మూలాలు పాదుకొని ఉన్నాయి. ప్రతి క్షణము ఆ వేళ్ల ద్వారా మీరు జీవిస్తున్నారు, ఆ మూలాల ద్వారానే. కానీ ఆ వేళ్ళు నేల కింద ఉంటాయి. ఏ మొక్కకైనా ఉన్నట్లే వేళ్ళు నేల కిందే కదా ఉంటాయి. చెట్టుకి దాని సొంత వేళ్ళ గురించి ఎరుక ఉండదు. మీకు కూడా మూలాలు ఉన్నాయి. ఆ పాతుకొని ఉండడమే మీ కేంద్రం అన్నమాట.
మనిషి కేంద్రంతో పుట్టాడు అని నేను అంటున్నాను అంటే మీకు మీ పాదుకుని ఉండడం తెలియడం సాధ్యమే అని నా ఉద్దేశం అని ఓషో మాస్టర్ చెప్తున్నారు మనకి. ఒకవేళ మీరు ఎరుకని కలిగి ఉంటే మీ జీవితం యథార్థం అవుతుందన్నమాట. అలా కాకపోతే మీ జీవితం కేవలం ఓ గాఢ నిద్రలా, ఓ కలలా ఉంటుంది. అబ్రహాం మాస్లో దేన్నైతే స్వయం నిజతత్వం అన్నాడో అది ఎక్కడైతే మీరు విశ్వం మొత్తంతో కలిసి ఉంటారో ఆ మీ లోపలి కేంద్రం గురించి మీకు తెలిసి రావడం, మీ మూలాల గురించి మీకు ఎరుక కలిగి ఉండడమే. మీరు ఒంటరిగా లేరు, మీరు అణు మాత్రం కారు. ఈ విశ్వం సమస్తంలో మీరు భాగమై ఉన్నారు. ఈ విశ్వం అపరిమితమైన పరాయి ప్రపంచం కాదు మాస్టర్స్. మీరు ఒక ఆగంతుకులు కారు. ఈ విశ్వము మీ ఇల్లు. కానీ మీ వేళ్ళు, మీ కేంద్రం మీరు కనుక్కునేదాకా ఈ విశ్వం ఏదో తెలియని అపరిచితంగా పరాయిదిగా ఉంటుందన్నమాట. మనిషి ఈ లోకంలోకి విసిరివేయబడ్డాడేమో అన్నట్లు ఉన్నాడని సాత్రే అన్నాడు. ఒకవేళ మీ కేంద్రం గురించి మీకు తెలియకపోతే మీరు విసిరివేయబడ్డట్లుగా ఈ లోకంలోకి త్రోయబడ్డారేమో అన్నట్లు అనుభూతి చెందుతారు. మీరు ఏ సంబంధము లేని ఒక వెలుపలి వాని వలె ఉంటారు. మీరు ఈ ప్రపంచానికి చెందరు. ఈ లోకం మీకు ఏ సంబంధం లేకుండా ఉంటుంది. అప్పుడు భయం, ఆదుర్ద, వేదన, ఆరాటం తప్పనిసరిగా వచ్చి తీరుతాయి. మీరు ఉనికిని ఎదిరించి గెలవలేరు. మీరు దానితో ఉండి నెగ్గగలరు, కానీ దానికి వ్యతిరేకంగా ఎన్నటికీ గెలవలేరు. ఒక ధార్మికుడైన మనిషికి అధార్మికుడైన మనిషికి మధ్య ఉన్న వ్యత్యాసం అదే అన్నమాట. అధార్మికుడైన మనిషి ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటాడు. ఒక ధార్మికుడైన మనిషి ఈ విశ్వంతో అనుకూలంగా ఉంటాడు. ఒక మతపరమైన మనిషి ఈ లోకం తన ఇల్లు అన్నట్లుగా భావిస్తాడు. అతను ఈ లోకంలో విసిరేయబడ్డాడేమో అన్నట్లు అనుకోడు. అతను ఈ లోకంలో పెరిగినట్లే భావిస్తూ ఉంటాడనమాట. విసిరివేయబడడానికి పెరగడానికి మధ్య తేడాన్ని గుర్తుంచుకోవాలి మనం. త్రోసివేయడం అనే దాన్ని ఎంపిక చేసుకోవడం అంటే మీ అంగీకారం లేకుండా మీరు ఈ లోకంలోకి బలవంతంగా నెట్టివేయబడ్డారని అర్థం. కావున ఈ లోకం హాని చేసేదానిలా కనిపిస్తుంది. అప్పుడు బాధే ఫలితంగా మిగులుతూ ఉంటుందన్నమాట. మీరు ఈ లోకంలోకి నెట్టివేయబడకుండా ఉన్నట్లయితే మాత్రమే మీరు ఒక భాగంగా, సంయుక్త భాగంగా ఎదిగితే కానీ అది ఇంకో రకంగా ఉండదు. ఈ విశ్వమే ఓ ప్రత్యేకమైన పరిమాణంలో దేన్నైతే మనం మానవులు అని అంటున్నామో అలాగే మీరు ఎదిగారని చెప్పడము నిజానికి సరిగ్గా ఉంటుందన్నమాట. ఈ విశ్వం అనేక పరిమాణాలలో చెట్లలా, కొండలలా, నక్షత్రాలలా, గ్రహాలలా ఇలా చాలా రకాల పరిమాణాలలో ఉంది. మనిషి కూడా ఒక పెరుగుదల లేక పరిణామమే. చాలా చాలా పరిమాణాలలాగా ఈ విశ్వం దానిని అది తెలియపరుచుకుంటూ ఉంటుందన్నమాట. మనిషి కూడా ఎత్తులతో, శిఖరాలతో కూడిన ఒక పరిమాణమే. ఏ చెట్టు దాని వేళ్ళని కూర్చుని ఎరుకతో ఉండదు. ఏ పశువు దాని మూలాల గురించిన తెలివితో ఉండదు. అందుకని వాటికి ఆదుర్ద, బెంగ ఉండవన్నమాట. మీ మూలాల గురించి, మీ కేంద్రం గురించి మీరు ఎరుక కలిగి ఉండకపోయినట్లయితే మీ చావు గురించి మీకు ఎన్నడూ తెలిసి ఉండడం అనేది జరగదు. మనిషి ఒక్కనికే చావు అన్నది ఉంది. అది మనిషికి మాత్రమే ఉంది. ఎందుకని అంటే మనిషికి అతని వేళ్ళు, తన కేంద్రం, అతని మొత్తం అస్తిత్వం విశ్వంలో పాతుకుపోవడం గురించిన స్పృహ అన్నమాట. ఒక కేంద్రం లేనట్లుగా మీరు ఎవరికీ చెందని పరాయి వారిగా మీరు అనుకున్న పక్షంలో అప్పుడు ఆవేదన, బాధ మాత్రమే ఫలితంగా మిగులుతుందన్నమాట. ఒక ఎదుగుదలగా ఉనికి తనకి తాను సామర్థ్యత కలిగినదేనే ఒక బోధగా ఒకవేళ ఎలాగో అలాగా మీకు అనుభూతి కలిగితే ఉనికి దానికి అది మీలో జాగృతి పొందిందేమో అన్నట్లుగా, మీలో దానికి ఎరుక లభించిందేమో అన్నట్లుగా మీరు ఒకవేళ అలాగ అనుకున్నట్లయితే
నిజంగా మీరు అలాగ తెలుసుకున్న పక్షంలో దాని ఫలితము పరమానందమైపోయి ఉంటుందన్నమాట. బ్రహ్మానంద స్థితి.